ఈ ఫ్రాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మనం బై చేయాలంటే 1500 నుండి 2000 వరకైతే ఉంది. అదే మనమే స్టిచ్చింగ్ చేసుకున్నామనుకోండి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ ఫ్రాక్ యొక్క కటింగ్, స్టిచ్చింగ్ వీడియో ఈజీ మెథడ్‌లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్! హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఈ ఫ్రాక్ అయితే కటింగ్ చేసుకుందాం. ముందుగా నేనైతే ఒక ఫుల్ సారీ అయితే తీసుకున్నాను. ఇక్కడ లైనింగ్ వచ్చేసి క్రేప్ లైనింగ్ అయితే 3 మీటర్స్ తీసుకున్నాను. కాటన్ లైనింగ్ వచ్చేసి 1 మీటర్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందాం. బాడీ పార్ట్ కోసం మనం డబుల్ ఫోల్డింగ్ మీద వేసుకోవాలి క్లాత్‌నైతే. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం ఫస్టు. బ్యాక్ పార్ట్ కోసం అయితే ఇలా హైట్ వచ్చేసి మనం 14 ½ ఇంచెస్ ఉందండి. 14 ½ ఇంచెస్‌కు హాఫ్ ఇంచు ఖర్చుల కోసం కలుపుకొని ఇలా మనం లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఖర్చుల కోసం ఒకటి, పై లైన్ ఒకటి ఇలా డ్రా చేసుకున్న తర్వాత నడుము లూజ్ మెజర్ చేసుకున్నాను. నడుము లూజ్ వచ్చేసి 8 ఇంచెస్. 1 ఇంచు డాట్స్ కోసం కలుపుకొని 9 ఇంచెస్‌కైతే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే చెస్ట్ లూజ్ తీసుకున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాం. ఇక్కడ 9 ఇంచెస్‌కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్ కలిపితే లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడైతే ఫుల్ షోల్డర్ తీసుకుంటున్నాను. ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ ఉంది. 6 ఇంచెస్‌కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. చిన్న షోల్డర్ అయితే 3 ఇంచెస్ మిగతాది నెక్‌కైతే వదిలేసుకోవాలి. ఇప్పుడైతే చంక రౌండ్ కోసం అయితే ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకున్నా. ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంతుందో అంతా కొంచెం కింది సైడ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని, ఈ 2 మార్కింగ్‌లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ కోసం కింది సైడ్‌కైతే మనం 6 ½ ఇంచెస్‌కైతే ఒక మార్కింగ్ చేసుకొని, ఈ మార్కింగ్ కలుపుతూ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఎల్ షేప్ దగ్గర నుండి మనం ఒక 1 ½ ఇంచ్‌కైతే ఒక మార్కింగ్ చేసుకొని, కర్వ్ స్కేల్‌తోని ఇలా రౌండ్‌గా గీసుకోవాలి. ఇప్పుడు నెక్ వచ్చేసి 3 ఇంచెస్ పైన తీసుకున్నాం కదా! 3 ఇంచెస్ కింద తీసుకోవాలండి. కింద తీసుకున్న తర్వాత ఇలా కర్వ్ స్కేల్‌తోని మనం ఇలా గీసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే చంక రౌండ్ మ్యాచ్ అయిందో లేదో ఒకసారైతే ఇట్లా చెక్ చేసుకోవాలి. ఇక్కడ 8 ఇంచెస్ ఉంది. 8 ఇంచెస్‌కైతే ఇలా నాకైతే కరెక్ట్‌గా టాలీ అయిందండి. ఇలా మనం గీసుకున్న తర్వాత ఇక్కడైతే డాట్స్ కోసం అయితే మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ 9 ఇంచెస్‌కు మనకు టేప్ పెట్టుకొని కొలుచుకోవాలి. మిడిల్‌లోకి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మిడిల్‌లో ఎంతుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత డాట్ హైట్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 4 ఇంచెస్ డాట్ హైట్ ఉందండి. డాట్ హైట్స్‌కు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఫ్రాక్ కోసం అయితే సైడ్‌కు కొంచెం క్రాస్‌గా తీయడానికైతే ఇక్కడ హాఫ్ ఇంచెస్‌కి ఒక మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్‌గా స్కేల్‌తోని ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు డ్రా చేసుకోవడం కంప్లీట్ అయింది కదా! ఇప్పుడైతే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ మనం ఎలా డ్రా చేసుకున్నామో అలా మనం కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే కటింగ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత, ఇక్కడ మనం ఖర్చుల దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడ నెక్ దగ్గర కూడా ఒక టక్స్ ఇచ్చుకుంటే మనకైతే ఈజీగా ఉంటుందండి. చూడండి ఇలా కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇలా మిగిలిన క్లాత్‌నయితే డబుల్ ఫోల్డింగ్ మీద వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడైతే బ్యాక్ పార్ట్‌ను ఇలా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ చుట్టూరా మనం లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ చుట్టూరా. ఇలా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత మనం చంక దగ్గరైతే ఒక స్కేల్‌తోని రఫిచ్చుకోవాలి. ఖర్చుల దగ్గర కూడా ఇలా రఫిచ్చుకుంటే సరిపోతుంది. మన నెక్ దగ్గర కూడా ఒకసారి ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా గీసుకున్న తర్వాత మనమైతే బ్యాక్ పార్ట్ అయితే తీసేయాలి. తీసేసిన తర్వాత ఇక్కడ ఎల్ షేప్ దగ్గర మనం మార్క్ చేసుకున్నాం కదా! దాన్నయితే స్కేల్‌తోని డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చుల దగ్గర కూడా లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఎల్ షేప్ దగ్గర నుండి లోపలికి హాఫ్ ఇంచ్‌కు ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడైతే నేను ప్రిన్సెస్ కట్ పెడుతున్నాను కాబట్టి ఇలా హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా మార్కింగ్ చేసుకొని షోల్డర్ దగ్గర నుండి తిన్నగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ లైన్ డ్రా చేసాం కదా! మిడిల్‌లోకైతే ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే పై లైన్ నుండి హాఫ్ ఇంచ్ లోపలికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కర్వ్ స్కేల్‌తోని ఈ మార్కింగ్‌లనైతే కలుపుకోవాలండి. ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ లోతు వస్తుంది. ఇప్పుడైతే ఫ్రంట్ నెక్ హైట్ తీసుకున్నాం. ఫ్రంట్ నెక్ హైట్ వచ్చేసి 5 ½ ఇంచెస్‌కైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత పైన 3 ఇంచెస్ తీసుకున్నాం కదా! కింద కూడా 3 ఇంచెస్ తీసుకొని ఇలా ఈ 2 మార్కులను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ పై వైపు కూడా మరొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఫ్రంట్ నెక్ కట్ చేయటం లేదండి. ఈ నెక్ అయితే మోడల్ నెక్ పెడతాను కాబట్టి నేనిప్పుడు కట్ చేస్తలేను. ఇక్కడైతే ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నేను ప్రిన్సెస్ కట్ పెడదాం అనుకుంటున్నాను. అందుకోసమే 4 ఇంచెస్‌కైతే ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ. మళ్ళీ కొంచెం పైకి మనం 3 ½ ఇంచెస్‌కైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత డాట్‌కి డాట్‌కి మధ్యలో 1 ఇంచ్ అయితే ఇలా
నేనైతే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్‌తోనైతే లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడ ఎల్ షేప్ దగ్గర నుండి కర్వ్ స్కేల్‌ని ఇలా పెట్టుకొని మనమైతే ఇలా లైన్ డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్నామనుకోండి మనకైతే ఫ్రంట్ పార్ట్‌లో ప్రిన్సెస్ కట్ పర్ఫెక్ట్‌గా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ కట్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. మనకు కుట్టేటప్పుడైతే ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా కట్స్ పెట్టుకోవాలండి. ఇలా కట్స్ పెట్టిన తర్వాత కింద హాఫ్ ఇంచ్ ఉంది కదా! అది కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మిగతా క్లాత్ నుండి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఈ క్లాత్‌నైతే డబుల్ ఫోల్డింగ్ మీద వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కిందకి ఒక హాఫ్ ఇంచు ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అదైతే ఖర్చుల కోసం. లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే హ్యాండ్ హైట్ అయితే తీసుకుందాం. హ్యాండ్ హైట్ వచ్చేసి 5 ఇంచెస్‌కైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్టార్టింగ్‌లో, ఎండింగ్‌లో. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్కింగ్‌లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత హ్యాండ్ డౌన్ కోసం అయితే 2 ½ ఇంచెస్‌కు స్టార్టింగ్‌లో, ఎండింగ్‌లో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్‌లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ తీసుకుందాం. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ½ ఇంచెస్‌కైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత 1 ½ ఇంచు ఖర్చుల కోసం మరొక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుండి కింది లైన్‌కు క్రాస్‌గా 8 ఇంచెస్‌కైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్కింగ్‌లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత టేపును కింది లైన్ దగ్గర పెట్టుకొని, మనం మధ్యలోకి ఫోల్డింగ్ చేసి ఒక మార్కింగ్ చేసుకోవాలి. టేపును మళ్ళీ అడ్డుగా పెట్టుకొని, మళ్ళీ ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మిడిల్‌లోకి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత కాలర్ దగ్గర నుండి ఇలా క్రాస్‌గా టేపును పెట్టుకొని 1 ½ ఇంచెస్‌కైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా కర్వ్ స్కేల్‌తోని కర్వ్ తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ తీసేదైతే బ్యాక్ సైడ్ కర్వ్ అండి. సెకండ్ టైమ్ తీసేది మనం ఫ్రంట్ సైడ్ కర్వ్ అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడైతే ఖర్చుల కోసం 1 ½ ఇంచెస్‌కైతే ఒక మార్కింగ్ చేసుకొని, 2 మార్కింగ్‌లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ కట్ చేసాం కదా! ఈ ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫుల్ సారీనైతే తీసుకోవాలండి. ఇక్కడనైతే పళ్ళైతే కట్ చేసేసాను. ఇక్కడైతే మిగతా క్లాత్‌ని తీసుకొని ఇలా 4 ఫోల్డింగ్స్ మీద వేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ 2 బాడీ పార్ట్స్ అయితే నేను కట్ చేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా నిదానంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే కట్ చేయడం కంప్లీట్ అయింది కదా! ఇక్కడ హ్యాండ్స్ కూడా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ క్లాత్‌నైతే 4 ఫోల్డింగ్స్ మీద వేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ పెట్టుకొని మనం ఒక హాఫ్ ఇంచు ఖర్చుతోని మనం ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ హ్యాండ్స్ కూడా కట్ చేయడం కంప్లీట్ అయింది కదా! ఇప్పుడు మొత్తం క్లాత్‌ని తీసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లాత్‌నైతే మిడిల్‌లోకి కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఫ్రంట్ పార్ట్‌కొకటి, బ్యాక్ పార్ట్‌కొకటి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ పీస్‌కి ఆ పీస్‌కు ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం వీటైతే పిన్నులతో సెక్యూర్ చేసుకోవాలండి. స్టార్టింగ్‌లో, ఎండింగ్‌లో, మిడిల్‌లో ఇలా 2 పీసెస్‌కైతే ఇలా సెక్యూర్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు బాటమ్ పార్ట్ పొడవొచ్చేసి 30 ఇంచెస్ ఉంది. ప్లస్ 4 ఇంచులు కలుపుకుంటే 34 ఇంచెస్ వస్తది. బాటమ్ పొడవు ఖర్చులతో కలుపుకొని 34 ఇంచులు ఉంది కదా! ఫస్ట్ లేయర్ కోసం 25 ఇంచులైతే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. మళ్ళీ సెకండ్ కిందకి ఫ్రిల్స్ పెడతాం కదా! దానికోసం అయితే 9 ఇంచెస్‌కి మరొక మార్కింగ్ చేసుకొని ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత ఈ పీస్‌నైతే కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు మిడిల్‌లోకి మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత, ఆ మార్కింగ్ వరకి ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ 2 పీసులొచ్చాయి కదా! ఇవైతే ఫ్రంట్ పార్ట్ కోసమండి. ఇలా కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత, ఇప్పుడు కిందికి మరొక పీస్ మిగిలింది కదా! అది కూడా 9 ఇంచెస్‌కైతే కట్ చేసుకోవాలండి. ఈ 2 పీసులు చిన్న పీసులైతే జాయిన్ చేసుకొని కింద ఫ్రిల్స్ కోసం అయితే యూజ్ చేస్తాము. ఇలా కట్ చేయడం కంప్లీట్ అయింది కదా! ఇప్పుడైతే మరొక పీసు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ బాడీ పార్ట్ తీసుకుందాం. బాడీ పార్ట్ వచ్చేసి ఇలా మెజర్ చేసుకోవాలండి. నడుము దగ్గర మనకు 9 ఇంచెస్ ఉంది కదా! 9 ఇంచెస్ ఒక సైడ్ కాబట్టి 2 సైడ్‌లు వచ్చేసి 18 ఇంచెస్ అయిద్ది కదా! ప్లస్ 1 ఇంచు కలుపుకోవాలి. ఇక్కడ 19 ఇంచెస్ వచ్చింది కదా! 19/4 చేసుకోవాలండి. ఇక్కడ 4 చేసుకున్నప్పుడు 4.75 వచ్చింది కదా!
ఈ 4.75కు హాఫ్ ఇంచు కలుపుకోవాలి. హాఫ్ ఇంచ్ కలుపుకుంటే 5.25 వస్తది గదా! ఈ 5.25 అనేది మనం ఇప్పుడు బాటమ్ పార్ట్ యొక్క లైనింగ్ మీద మెజర్ చేసుకుందాం. ఇలా లైనింగ్‌నయితే డబుల్ ఫోల్డింగ్ మీద వేసుకోవాలి. ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ మీద వేసుకొని ఒక కార్నర్ దగ్గర నుండి 5.25కైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. మళ్ళీ ఇంకో కార్నర్ దగ్గర నుండి మళ్ళీ అలాగే పెట్టుకొని 5.25కైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 2 మార్కింగ్‌లను కలుపుతూ స్కేల్‌తోనైతే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే లైనింగ్ అయితే 6 పీసులొస్తాయండి. ఫ్రంట్ పార్ట్‌కు 3 పీసులు, బ్యాక్ పార్ట్‌కు 3 పీసులొస్తాయి. ఒకటి పెద్ద పీస్ వస్తుందండి. 2 చిన్న పీసులొస్తాయి. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కటింగ్ చేయడం కంప్లీట్ అయింది కదా! ఇప్పుడు మనం ఫ్రాక్‌ను ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడు ఫ్రాక్ కుట్టే ముందైతే నేను బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను. వీటి కోసం అయితే బక్రమ్ పీస్ మీద అయితే ఇలా కట్ వర్క్ కోసం అయితే నేను డ్రా చేసి పెట్టానండి. ఇలా ఎలా డ్రా చేసుకోవాలో మిగతా వీడియోలో ఉన్నాయి చూడండి. ఇక్కడైతే బ్యాక్ పార్ట్ కోసం అయితే ఇలా లైనింగ్‌ను బక్రమ్ పీస్ మీద పెట్టుకొని ఐరన్ చేసుకుంటున్నాను. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగే ఐరన్ చేసుకుంటున్నాను. ఇలా మనం పెట్టామనుకోండి బకరం పీస్ అయితే ఇది జాయింట్ అవుతుంది. హ్యాండ్స్ కోసం కూడా ఇలాగే లైనింగ్ పీస్ మీద పెట్టుకొని ఇలా నీట్‌గా మనం చేసుకున్నాం అనుకోండి మనకైతే కట్ వర్క్ అయితే ఫినిషింగ్ నీట్‌గా వస్తుందండి. చూడండి ఇలా చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఈ ఎక్స్‌ట్రా పీస్ మొత్తాన్ని కట్ చేసుకొని మనం సైడ్‌కు ఒక పావించు ఖర్చుతోనైతే ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. వేసుకుంటే మనకైతే నీట్‌గా ఉంటుంది. ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కోసం అయితే లైనింగ్‌ను మెయిన్ ఫ్యాబ్రిక్‌కి ఇలా అటాచ్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ప్రిన్సెస్ కట్ పెడుతున్నాను కాబట్టి నేను ఇలా ఇప్పుడే కట్ చేస్తానండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇలా చిన్న పీస్ మాత్రమే కట్ చేస్తాను. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్‌లో నీట్‌గా ఉంటుంది. పోగులెవ్వకుండా ఉంటాయి. ఇలా స్టార్టింగ్ నుండి ఇలా ఒక పావించు ఖర్చుతోని ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా నిదానంగా స్టిచ్ వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసాం కదా! కట్ చేసే కాడ కూడా ఒక పావించు ఖర్చుతోనైతే ఇలా స్టిచ్ వేసుకోవాలి. మనం ఇలా స్టిచ్ వేసుకున్నాం అనుకోండి మనకైతే ఫ్రంట్ పార్ట్‌లో నీట్‌గా ఉంటాయి. ఖర్చులు కూడా కనిపించకుండా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత దానిపై నుండి మరొక స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా వేసిన తర్వాత మరొక సైడ్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయింది. ఫ్రంట్ పార్ట్‌లో నెక్కును కూడా నేను స్టిచ్ చేశానండి. అదైతే నేను షార్ట్ వీడియోలో ఎలా స్టిచ్ చేసుకోవాలో పెట్టాను. ఇప్పుడైతే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ కోసం అయితే ఇలా బకరం పీస్‌నైతే హ్మ్, హ్యాండ్‌కి అపోజిట్‌లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతోనైతే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం కట్ వర్క్ మీద నుండి నిదానంగా ఇలా ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చిన తర్వాత మనమైతే ఇలా రైట్ సైడ్‌కైతే కొంచెం క్లాత్ ఉంది కదా! దాన్నయితే చిన్నగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. మనం హెమ్మింగ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా హ్యాండ్‌కు కట్ వర్క్ చేయడం కంప్లీట్ అయింది కదా! కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మనం మిడిల్‌లో ఉన్న క్లాత్‌నంతా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం మధ్య మధ్యలో టక్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం రివర్స్‌లో తిప్పేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేయడం కంప్లీట్ అయింది కదా! ఇప్పుడైతే ఒకసారి హ్యాండ్‌కైతే ఐరన్ చేసుకుంటే నీట్‌గా, పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇక్కడ మరొక హ్యాండ్ కూడా ఇలాగే కట్ వర్క్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే హ్యాండ్స్ జాయిన్ చేయడం అయితే నేను చూపించడం లేదు. ఇదివరకే చూపించానండి. అందుకోసం అయితే ఇక్కడ హ్యాండ్స్ కూడా జాయిన్ చేశాను. బ్యాక్ పార్ట్ కూడా జాయిన్ చేశానండి షోల్డర్స్ దగ్గర. మనం బాటమ్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. బాటమ్ పార్ట్ కోసమైతే ఇలా నేనైతే మైక్రో ఫ్రిల్స్ అయితే పెట్టాను. ఇదైతే షార్ట్ వీడియోలో ఉంది చూడండి. మనమైతే ఈజీగా పెట్టుకోవచ్చు. ఇలా నేనైతే స్టిచ్ చేశాను. చేసిన తర్వాత కింద మనం చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవడానికి పట్టీ అతకాలి గదా! అది కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టి రెడీగా పెట్టానండి. ఇప్పుడు ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడైతే బాడీ పార్ట్, బాటమ్ పార్ట్ 2 ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. మనం బాడీ పార్ట్ పైన ఇలా బాటమ్ పార్ట్ పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మెయిన్ పీస్ అయితే నేను జాయిన్ చేస్తున్నాను. మిడిల్‌లో ఒక స్టిచ్ వేసాం కదా! ఫ్రిల్స్ పెట్టేటప్పుడు అదే స్టిచ్ మీద నుండి మనం ఇలా వేసుకుంటూ వచ్చామంటే నీట్‌గా ఉంటుంది. చూడండి ఇలా మనకైతే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇలా బాడీ పార్ట్, బాటమ్ పార్ట్ 2 జాయిన్ చేయడం కంప్లీట్ అయింది కదా! కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మీకు ఒకసారి చూపిస్తాను చూడండి.
ఇప్పుడు లోపల లైనింగ్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడైతే ఈ వీడియోలో లైనింగ్ జాయిన్ చేసింది చూపించలేదండి. ఇక్కడైతే ఇలా జాయిన్ చేశాను. ఇప్పుడు సైడ్ జాయింట్స్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రాక్ అయితే రెడీ అయితుంది. ఇలా మొత్తం ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేయడం కంప్లీట్ అయింది. ఇప్పుడైతే చూసేయండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్‌లో సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.